రామాయణాన్ని మంగళారతిగా వాడుతున్నాను. ఆరతి గునుమా శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గునుమా. విలంబి సంవత్సరమున వేగ చైత్రమాసమున సూర్యుడుండె మేషమున శుద్ధ నవమి మధ్యనమున పుత్రుడు కౌసల్యకింకగలిగినాడట. సంతానము గలిగనని దశరథ రాజుకు తెల్పగా చింతలన్నీ వీడి రాజు సంతోషమునందె చాలా. దానములెన్నియో చేసే ధర్మములెన్నియో చేసే భూదానము చేసే రాజు గోదానము చేసెనికా. గోదానము చేసెనిక. రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులని నామకరణంబు చేసే. హారతి గునుమా శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గునుమా. శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గునుమా. విద్యలన్నీ నేర్పిరాజు విలువిద్యలు నేర్పినాడు. విలువిద్యలు నేర్పినాడు. మునియాగముగా పాడగ ముని వెంబడి పంపినాడు. తాటకి నీ బరిపార్చి తపసుల రక్షించెతాను. హారతి గునుమా శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గునుమా. విల్లు విరిచిన వారికింక సీతనిస్తనని చాటగా విధిలా నగరమున కెడలి విల్లు శివధనసును విరిసినాడు. సీతమ్మను చేపట్టగా మాలవేసి సీతమ్మ మైమరచిపోయెనిక. అయోధ్యవాసులంతా ఆనందము చెందిరట. సీతారాముల కళ్యాణము చూడగా సిరులతోనే వచ్చిరట. హారతి గునుమా శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గునుమా. రాముని రారాజు చేయ తలచనింక దశరథుడు. కైకేవి వరములడగ కారడవిలకెళ్ళిపోయే. ఆ దండకవనమునందు నిండుగా నివసించెతాను. మాయలేడి సీత ఘోర మారీచిని చంపెతాను. మునివేషము దాల్చి రావణుడు సీతన పరిహించిపోయే. హారతి గునుమా శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గునుమా. పాయి సుగ్రీవుని పాలిట ప్రాణబంధువైనాడు. బలమున్న వాలినింక చాటు నుంచి బరిమార్చగా అంజనీ తనయునకు ఆత్మబంధువైనాడు. వానర సాయమును గోరి వారధి బంధించినాడు. సీతను చెరపట్టిన రావణుని శిరస్సులు ఖండించినాడు. లంకలోని సీతనింక అగ్ని పరీక్షించెతాను. అయోధ్య వెడలి తాను రారాజుగా మారెనిక. దశరథ తనయుండవయ్యి ధర్మ పరిపాలకుడా. ధరణిలోన వెలసినావ దామా శ్రీరామచంద్ర.
హారతి గొనుమా శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గొనుమా. భద్రుండు నిను వేడగ భద్రాద్రిల వెలసావా, భద్రుండు నిను వేడగ భద్రాద్రిల వెలసావా. తానేష స్వప్నమందు తనికిల గురిపించావా, రామ తనికిల గురిపించావా. చరణున్న రమదాసును చరణు విడిపించావా. హారతి గొనుమా శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గొనుమా, శ్రీ అయోధ్య రామచంద్ర హారతి గొనుమా.